అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు పీజే రఘురంజిత్. ఎప్పటి నుంచో దీని గురించి మాట్లాడదాం అనుకున్నాను. నాకు సందర్భం రాలేదు కాబట్టి నాకు మొత్తం కేసు గురించి కంప్లీట్గా తెలిసినా కూడా సరే టైం వచ్చినప్పుడు మనం మాట్లాడదాంలే అని నేను కామ్గానే ఉన్నా. బట్ 2-3 రోజుల నుంచి జరుగుతున్న పరిస్థితులు ఉదంతాలు గమనించాక ఖచ్చితంగా ఇదే టైం నేను మాట్లాడాల్సింది నేను ఫిక్స్ అయ్యాను. సో సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి వీడియో లెట్స్ డైవ్ ఇన్. మొన్న 2024 ఎలక్షన్స్ అయిన వెంటనే సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి అమ్మాయిలకి విచిత్రమైన ప్రేమ పుట్టుకొచ్చింది, విచిత్రమైన బాధ్యతలు పుట్టుకొచ్చినాయి, విచిత్రమైన న్యాయం గురించి అన్యాయం గురించి ఆ తేడా వాళ్ళకి తెలిసి వస్తుంది. నాకు చాలా షాక్ అనిపించింది. ఎందుకు అంటే కొత్తగా అంటే జగన్మోహన్ రెడ్డి గారే కదా కేసు నీరు గార్చింది, వీళ్ళేంటి ఇప్పుడు ముసలిగా నీళ్ళు గారుస్తున్నారని అనుకున్నా. ఓకే సరేలే, పవన్ కళ్యాణ్ గారు అక్కడ చావు దెబ్బ కొట్టేశాడు కదా. అసలు మా ఓటమి ఎరగని ధీరుడు రాజశేఖర రెడ్డి కొడుకు, ఓటమి ఎరగని ధీరుడు మా జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నాడిని అసలు ఒంగో పెట్టేశాడు కదా. ఏడ్చి మీడియా ముందుకు వచ్చి నంగనా చేడుపులు ఏడ్చేలా చేశాడు కదా. ఉంటుందిలే, కోపం కామనే అది. ఆ పాపం జగన్మోహన్ రెడ్డి గారి అమ్మాయిలు కూడా తప్పలేదు అని చెప్పి నేను సరే అర్థమైంది నాకు. తర్వాత వాళ్ళు రిపీటెడ్గా ఇది జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతికి ఏమైంది అని అంటున్నారు. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ హోమ్ మినిస్టర్తో మాట్లాడేస్తున్నారు దీని గురించి. ఆ విషయాలు నాకు తెలుసు, అంటే నాకు ఇంటర్నల్గా నాకు వస్తుంది, చెప్తున్నారు నాకు. అసలు ఫస్ట్ నుంచి సుగాలి ప్రీతి కేసు 2017లో జరిగినప్పుడు 2020లో అది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చినప్పటి నుంచి ఇక్కడి వరకు అందరికీ తెలుసు సుగాలి ప్రీతికి ఏమైందన్న విషయం అందరికీ తెలుసు. ఇక్కడి నుంచి మనం మాట్లాడే ప్రయత్నం 2020 నుంచి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 2020 సుగాలి ప్రీతి గారి కేసు కళ్యాణ్ గారికి తెలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ర్యాలీ ఫర్ జస్టిస్ అని ఒకటి చేశారు. ఎలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయి అసలు ఆ పార్టీ ఉంటుందో లేదో అన్న క్వశ్చన్ మార్క్లో, అసలు ఆ హార్డెస్ట్ సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ గారికి ఈ కేసు రావడం, తను వచ్చి బాధలు చెప్పుకోవడం, ఏడవడం, పవన్ కళ్యాణ్ గారు చలించిపోయి ఆయన ప్రజల్లోకి వచ్చి ర్యాలీ చేయడం మొత్తం జరిగిపోయింది. ర్యాలీ చేసిన తర్వాత ఎంతో కొంత ప్రెషర్ తీసుకొస్తే సిబిఐకి ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి నటించాడు. నేను మళ్ళీ కరెక్ట్గా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి సిబిఐకి ఇచ్చినట్టు నటించాడు. ఓకేనా, మీరు వీడియో చూసి మీకు అర్థమవుతుంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సుగాలి ప్రీతి అనే ఆడపిల్లకి ఎక్కడ న్యాయం జరుగుతుందో అని పరితపించిపోయి ఎన్ని విధాలుగా తనని ఆపాలో, ఎన్ని విధాలుగా దాన్ని తారుమారు చేయాలో అన్ని విధాలుగా దాన్ని తారుమారు చేశారు. ట్విట్టర్లో ఒక హ్యాండిల్ ఉండేది, పేరు సేనా వాయిస్ అని ఉండేది. సో వారేంటంటే అది మొదటి ఎన్నికలు అవడంతో ప్రజలకి, జనసేన కార్యకర్తలకి ఎస్పెషలీ పొలిటికల్ సబ్జెక్ట్స్ మీద వాళ్ళకి అవగాహన రావాలి, అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ మీద వాళ్ళకి గ్రిప్ రావాలన్న సదుద్దేశంతో వాళ్ళు వీక్లీ టెన్షన్ చేసేవాళ్ళు. అలానే ఒక వారం సిబిఐకి జగన్మోహన్ రెడ్డి అప్పగించారని అబద్ధాలు చెప్పినప్పుడు సేనా వాయిస్ అనేవాళ్ళు, ఐ థింక్ నాకు హ్యాష్ ట్యాగ్ ఐడియా లేదు, జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని అనుకుంటా, ఆ ట్రెండ్ చేస్తున్నారు. ట్రెండ్ చేస్తుంటే కర్నూలుకు సంబంధించిన పోలీస్ సిబ్బంది వారు జనసేన పార్టీ నాయకులు కర్నూలు జిల్లా రేఖా గారిని అడిగారు, ఏంటి మీరు చేస్తున్నారు, గోలగోలు చేస్తున్నారంటే ట్విట్టర్లో ఎవరో చేస్తున్నారో మాకు సంబంధం లేదని చెప్తే పోలీసులు తనను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే సుగాలి ప్రీతి గారి తల్లి గారు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. సుగాలి ప్రీతి గారి తల్లి గారు అసలు ఏమన్నారో మీరు ఈ వీడియో చూడండి, నవ్వుకుంటారు. ఇప్పుడు ఈ నా కొడుకుల, ఈ చెత్తనా కొడుకుల జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని మాట్లాడుతుంది, ఈ వద్దులే జలగనకూడదు కదా, ఈ జగన్ ఫ్యాన్సా అంటుందని మీకు తెలుస్తుంది. ఈ వీడియో చూడండి. 4 సంవత్సరాల పైన ఇంతవరకు న్యాయం జరగనందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మేము విన్నవించుకోవడము, ఆయన మా కేసులో స్పందించడం జరిగింది. మరి ఈరోజు సాయంత్రం 6:30 గంటలకి ట్విట్టర్ అనేది మొదలైంది. ట్విట్టర్లో ట్రెండ్ చేస్తే పాపం సుగాలి ప్రీతి కేసుకు న్యాయం జరుగుతుందని జన సైనికులు, లక్షల మంది జన సైనికులు మాకు వెంటుండి మాకు పోరాటం చేస్తూ ఉంటే జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని ట్యాగ్ చేస్తూ వాళ్ళు ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే, ఇప్పుడు అర్ధరాత్రి పూట ఈ టైంలో జనసేన నాయకులు వాళ్ళ ఇంటికి వెళ్ళి పోలీసు వాళ్ళు మీకు లీగల్ యాక్షన్ తీసుకుంటాం మీ మీద, మీరు రేపు వచ్చి మీరు కనపరావాలా, మీరు ఆ కేసు సిబిఐకి ఇచ్చాం కదా, మీరు ఎందుకు దాంట్లో ట్విట్టర్ చేస్తున్నారని వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇదేనా జగనన్న పాలన అంటే? మరి జగనన్న 2 సార్లు కలిసినాము, ఈ ప్రభుత్వం చేయకపోయా, పోలీసులు చేయకపోయా అంటే అంటే ఈ ప్రభుత్వము ఏమంటారు ముద్దాయిలకు కొమ్ము కాస్తుందని అడుగుతున్నా నేను. చూసారు కదా, ఇలా
ట్విట్టర్లో ట్రెండ్ చేస్తుంటే ఆ కేసు సిబిఐకి ఇచ్చామని చెప్పి అంటే పోలీసులను పెట్టి వాళ్ళ ఇంటికి పోలీసులను పంపించి ఇబ్బంది పెట్టడం నాకు ఒకళ్ళ మీర్రా సుగాలి ప్రీతి, జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అనేది అక్కడితో ఆగలా. ఇది ఒకటే కాదు, పవన్ కళ్యాణ్ గారు ఉతికిన ఉతుకుడికి అప్పుడు సభ పెట్టి కొన్ని ఇంటర్నల్ మీటింగ్స్లో కూడా మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి చీల్చి ఉప్పు కారం పెడితే అక్కడ కదిలింది. జగన్మోహన్ రెడ్డి టీము కొంచెం షేక్ అయింది వాళ్ళది. అప్పుడు ఇందులో భాగంగా అనిల్ కుమార్ యాదవ్ అనే ఒక ఇరిగేషన్ మినిస్టర్ని ఈవిడ కలిస్తే వెళ్ళి ఏముందో నా నోటితో నేను చెప్పనండి, మీరు చూడండి. మీరు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు, మీకు న్యాయం జరగదు. నేను ఈ కర్నూలు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారైన అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా నేను నా ఫైల్ని ఇవ్వడం జరిగింది. 2 సార్లు కలిశాను. మొదటిసారి కలిసినప్పుడు బాగానే మాట్లాడినారు, రెండోసారి కలిసినప్పుడు యూ చీప్ పీపుల్ అన్నారు మమ్మల్ని. యూ చీప్ పీపులా? యూ చీప్ పీపుల్? దళితులు చీప్ పీపులా? నా కొడకలారా మీకు లోఫర్స్. చీప్ పీపులా? దళిత సోదరి ఫిజికలీ ఛాలెంజ్డ్ తనని పట్టుకుని యూ చీప్ పీపుల్ అంటావా? వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీరు సిగ్గులేని నా కొడకలారా, మీరు జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతినా మీరు? సరే, జగన్మోహన్ రెడ్డి సిబిఐకి ఇచ్చాడు కదన్నా, ఇంకేంటి గోలా, వాళ్ళు కదా చేయాల్సింది, వాళ్ళు మొన్న లేఖ రాశారు కదా అంటే చూపిస్తా, అది మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు నోరులు మూయించడానికి ఆయన చేతులు ఎత్తేసి దాన్ని సిబిఐకి ఇచ్చారు. సిబిఐకి ఇచ్చారా? ఇవ్వలా, నటించాడు. ఓకేనా? మొన్న పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత సుగాలి ప్రీతి కేసు ఏమైంది సార్ అని చెప్పి పార్వతి గారు, అమ్మవారి పేరు పెట్టుకున్నారు, వారు వెళ్ళి ఢిల్లీకి వెళ్ళేవారు. సిబిఐని అడిగితే ఏం సార్ మా పిల్లకి ఏమైంది సార్ దయచేసి చెప్పండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి అడిగితే ఈ జీవో చల్లదండి, అసలు మా దాకా ఇన్ఫర్మేషనే రాలా అని చెప్పారంట. సోర్స్ ఉంది, నేనే చెప్పట్లా, సోర్స్ ఉంది. మా అమ్మాయి సుగాలి ప్రీతిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కేసుని సిబిఐకి అప్పగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అయితే సిబిఐ వరకు కేసు వెళ్ళలేదు అని సుగాలి ప్రీతి శ్రీమతి పార్వతి గారు కన్నీటి పర్యంతం అయ్యారు. ఎవరి దగ్గర? రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆవిడ కన్నీరు మున్నీరు అయ్యి వినతి పత్రాన్ని అందజేశారు. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, ఒరే మీరా వెంకటరెడ్డి, నువ్వా జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి పవన్ కళ్యాణ్ మోసం చేశారు నువ్వు చెప్తావా? క్లబ్ డాన్సర్ ఎవరు వస్తే పేరు మర్చిపోయాను, సినిమాలో ఉంది, శ్యామలారెడ్డి, నువ్వు దీని మీద మాట్లాడు, నీకు దమ్ముంటే. నువ్వు శ్యామల, రాజశ్యామల అమ్మవారి పేరు పెట్టుకున్నావు, దరిద్రం. సరే, నేను ఏదో చదివి వినిపించావు అని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని రే వింటున్నారా నా కొడకలారా, జగన్మోహన్ రెడ్డిని చెప్పుకు పేడది కొట్టింది, వినండి. అన్నగారు డిప్యూటీ సీఎంగా గెలిచిన తర్వాత కూడా మరి అన్నగారు పిలిపించి మమ్మల్ని కేసు గురించి మళ్ళీ మాట్లాడడం జరిగింది. మరి మాట్లాడిన క్రమంలోనే ఈరోజు మరి హోమ్ మినిస్టర్ గారిని కూడా కలవమని చెప్పారు. హోమ్ మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది. మరి మాకు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో మా కేసుకు, మా కుటుంబానికి, తర్వాత మా వెంట ఉండి నడిచిన జన సైనికులకి, హర్షద్ గారికి, బాలసుందరం గారికి, ఇలా మా వెనకలున్న ప్రతి ఒక్క నాయకులకి ఎన్ని కష్టాలు పెట్టారో, ఎన్ని నష్టాలు చేశారో, కేసును ఎంత నీరు గార్చారో మరి మేము సుదీర్ఘంగా మరి హోమ్ మినిస్టర్ గారికి వివరించడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మా కేసును సిబిఐకి ఇస్తున్నామని చెప్పి దొంగ జీవోస్ ఇచ్చి మరి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. మరి సిబిఐ ఆఫీసు కూడా మేము వెళ్ళి విచారించగా ఇవి పనికిరాని జీవోస్ అండి అని చెప్పడం జరిగింది. మరి అలా మాట ఇచ్చి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి చేసిన ప్రతి ఒక్క చర్యను కూడా మేము మరి మేడం గారికి వివరించడం జరిగింది. విన్నారా? చెప్పుకు పేడది కొట్టిందిరా మీ వాడిని.
సరిపోదా దెబ్బలు మీకు? సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి సిబిఐ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సిబిఐ ఎస్పీ లేఖ రాశారని చెప్పి వీళ్ళకు అనుకూలమైన పత్రికలో మాత్రమే వచ్చింది. బాగినండి, వీళ్ళకు అనుకూలమైన పత్రికల్లో మాత్రమే వచ్చింది. ఒక్క ఇండియన్ ఎక్స్ప్రెస్ తప్ప, ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ తప్ప దాన్ని ఎవ్వరూ ఎక్కడా ప్రచురించలేదు. మీరు ఇప్పుడు ఒక స్క్రీన్ రికార్డ్ చూపిస్తారు చూడండి అందరూ దయచేసి. సాక్షి టీవీ, పీడీటీవీ. ఏది పీడీటీవీ అంటే ఎవరిది అనుకుంటున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారి అమ్మానులది. ఏహా టీవీ, ఆడు ప్రశ్న, ఈడో బోకునా కొడుకు, ఈడు కూడా అక్కడ జర్నలిస్ట్ నువ్వు. రెడ్ టీవీ వైఎస్ఆర్సీపీ, ఆడు వెంకటరెడ్డి గారి వీడియో, అది వైఎస్ఆర్సీపీ. ఇంకోటి సిగాలి విడిది కేసి హరే టీవీ వైఎస్ఆర్సీపీ. ఎన్టీవీది ఎప్పుడు డేట్ రెండు సరిగ్గా 2020 అది. ఓకేనా? ఇది వాస్తవం. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైన మీడియా తప్ప దాన్ని ఎవరు ప్రచురించలేదు. ఎన్టీవీ నేను ఓకే, ఇది మనం ఎల్లో మీడియాని ఇగ్నోర్ చేద్దాం. అక్కడ ఎల్లో మీడియా పవన్ కళ్యాణ్కి అనుకూలం అనుకుందాం, తప్పే ఉంది. వ్యతిరేకమైనప్పటికీ అనుకూలం అనుకుందాం. TV9 చెప్పిందా? నేను చూసా, నేను ఎతికాను రా బాబు, నాకు దొరకలా. ఎన్టీవీ దొరకలా. టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే ర్యాలీ ఫర్ జస్టిస్ అని అన్షుల్ సక్సేనా లాంటి వాళ్ళు కూడా ట్వీట్లు వేశారు దాని మీద. బీజేపీ రైట్ వింగ్ వాళ్ళు వేశారు దాని మీద వీడియోలు, ఆర్టికల్స్ వేశారు దాని మీద. ఆయన రిపబ్లిక్ టీవీ, ఎన్డీటీవీ, ఇండియా టుడే, టైమ్స్ ఆఫ్ ఇండియా ఎక్కడ సిబిఐ లెటర్ రాసినట్లేదో మీరు ఎతకండి. కావాలంటే నేను అబద్ధం చెప్తున్నానంటే ఇప్పుడు నేను మీ ముందు కళ్ళ ముందు ఎత్తి చూపించాను కదా, మీరు ఎతకండి. ఎక్కడ చెప్పలేదు. ఈ నా కొడుకులు అప్పుడేమో న్యాయం జరిగితే న్యాయం చేయాలని పోరాటం చేసిన వాళ్ళని ఆపేశారు, అడ్డగించారు, న్యాయం జరగకుండా చేశారు. ఇప్పుడు ఇలా చేస్తున్నారు. ఫర్ సపోజ్ సిబిఐ ఎస్పీ నిజంగానే రాశారు అనుకుందాం, ఇప్పుడు కేసు జరిగింది ఎప్పుడండి? ఆ కేసు ఫైల్ అయింది 2017లో అయింది. అసలు అది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రావడానికే 3 ఏళ్ళు పట్టింది. 2020 దాకా రాలా ఇష్యూ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి. ఎవిడెన్సెస్ లేకుండా చేసేయాలంటే ఎంతసేపు? ఎవిడెన్సెస్ లేకుండా చేసేయాలంటే ఓవర్ నైట్లో చేయొచ్చు. మదనపల్లిలో ఫైల్స్ తగలబెట్టలేదా? నెలలు తీసుకున్నారేంటి? ఒక్కరోజే కదా. తారుమారు చేయాలి ఎవిడెన్సెస్ అంటే ఎంతసేపు? 2020 పోనీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికైనా చొరవ తీసుకుని సిబిఐని ప్రెజర్ చేసి త్వరగా చేయండి అని చెప్పడం లేదు. అది కూడా చేయలేదు. అది కూడా చేయకపోగా ఫేక్ జీవోని ఇక్కడ జన సైనికులు నోర్లు మోయించడానికి ఆ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అది యాక్చువల్గా ఎప్పుడు దాన్ని సీరియస్గా తీసుకున్నారు? పవన్ కళ్యాణ్ గారిని అసలు కేసు సిబిఐ దాకా వెళ్ళలేదంటే ఈ జీవో చల్లదు చెప్పి సిబిఐలో చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి మొన్న చెప్తే, ఆయన 4 నెలల కింద చెప్తే పవన్ కళ్యాణ్ గారికి, ఆయన హోమ్ మినిస్టర్కి చెప్తే సిబిఐ దాన్ని అప్పుడు తీసుకుంది. అప్పుడు సిబిఐ తీసుకోవడం వల్ల వాళ్ళు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేద్దామన్న కేసు టేకప్ చేసినప్పుడు మాకు వేరే ఇంపార్టెంట్ కేసెస్ ఉన్నాయి, ఈ కేసు మేము కొట్టేస్తున్నాం అని చెప్పి సిబిఐలు చెప్పారు. ఇదే పని జగన్మోహన్ రెడ్డి 2020లో చేసుంటే నిజాయితీగా ఇది అప్పుడే చెప్పేవాళ్ళు కదా, దీంట్లో ఎవిడెన్సెస్ లేవు, మేము దీని కేసు ముందుకు తీసుకెళ్ళామని. దొంగ జీవో వదిలి కేసుని నిలవరించిన నా కొడకలారా మీరురా జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతిని మాట్లాడుతున్నారు. సిగ్గుండాలరా, బతుక్కి సిగ్గుండాలరా. మీరు చేసింది లంగా పనులు ఒకటా మీరు చేసింది? ఇప్పుడు చెప్పండి నిజంగా సుగాలి ప్రీతికి అన్యాయం చేసింది ఎవడో? నా స్టేట్మెంట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి నువ్వు సిబిఐకి 2020కే లేట్ అయింది, నువ్వు అప్పటికీ సిబిఐ కేసు ఇవ్వకుండా దాన్ని ఇంకా లేట్ చేయడం వల్ల ఆల్మోస్ట్ 7 to 8 years తర్వాత వాళ్ళు కేసెస్కి ఎవిడెన్స్ లేదు మేము తీసుకోమన్నారు. నువ్వు అప్పుడే చెప్పుంటే ఈ మాట అప్పుడే వచ్చేది. 7-8 ఏళ్ళు కావాలా ఒక ఎవిడెన్స్ని దూరం చేయడానికి? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పేమన్నా ఉందా? పోనీ హోమ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉందా? పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పార్టీ నాయకుల చేతిలో ఉందా? వంగలపూడి అనిత గారి చేతిలో ఉంది. అనిత గారు టీడీపీ కదా, టీడీపీ వాళ్ళది కదా. సిగ్గు లేకుండా లా అండ్ ఆర్డర్ వెళ్ళిపోతుంది పవన్ కళ్యాణ్ అంటే. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అడగరా బాబాయ్ కేసింది రియాక్ట్ అవ్వమని. లోఫర్ నాకు సిగ్గుమానం లేదు. ఏ శాఖకి ఎవరిని మెన్షన్ చేయాలో తెలియదు. పాకిస్తాన్లో బాంబు పెట్టారు జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ అవ్వని చెప్పండి. లోఫర్స్
ఏ శాఖ ఏంటో తెలియదు. ఆ ప్రశ్న కూడా అలాగే తగలట్టాడు. చాలా మంది అంటున్నారు అన్న ఆడి కౌంటర్ అంటే ఆడెవడో చాలా మందికి తెలియదు అంట. చాలా మంది మొన్న కలిసినప్పుడు నా స్నేహితులు చెప్తున్నారు ఎవడరా కరీనా కొడుకు అంటున్నారు నన్ను. తెలియదురా అంటే మరి రానిందుకు నువ్వు హైలైట్ చేస్తున్నావు, వదిలేసేయండి ఆడ బకరా నా కొడుకు అని చెప్పారు. ఆ లోఫర్ గారి గురించి నేనేంటి వీడియో చేయడం, అందుకని చేయట్లా. ఆడ ప్రతి మాటకి నా దగ్గర కౌంటర్ ఉంది. ఆడంతా ఆడు బతికెంత ట్విట్టర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేసుకుంది వీడియోల రూపంలో చేసే బతికాడిది. ఆడి మొహానికి రీసెర్చ్ చేయడం తెలుసా, అనలైజ్ చేయడం తెలుసా? అది వీడియో. సుగాలి ప్రీతికి ఎవరు అన్యాయం చేశారో ఇప్పుడు మీరు ఈ వీడియో చూసారు కదా. పవన్ కళ్యాణ్ అన్యాయం చేశాడా? ఎవిడెన్స్ ని తారుమారు అయ్యే పరిస్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. సిబిఐ దాకా ఫేక్ జీవో పెట్టి సిబిఐ దాకా కేసు వెళ్ళకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వచ్చి పతివ్రతలాగా జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతినా? జై జనసేన, జై హింద్.